ఆటా నాటా వంటి ప్రవాస భారతీయుల సంబరాల్లో పాల్గొనాలని భావించిన టీడీపీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊహించని షాక్ ఇచ్చారు. దాదాపు 15 మంది టీడీపీ శాసనసభ్యులు ఈ వేడుకలో పాల్గొనడానికి అమెరికాకు వెళ్లారు. రాజకీయ ఒత్తిడి నుంచి కొంత రిలీఫ్ గా బయటపడేందుకు చిల్ అవుతూ జాలీగా గడపాలని భావించారు. కాలా కార్యక్రమాలు పూర్తయిన తరువాత కొద్ది రోజులు అక్కడే గడిపి వస్తామని ప్లాన్ వేసుకున్నారు. కానీ ఈ ఫారెన్ టూర్లకు చంద్రబాబు గట్టి హెచ్చరిక ఇచ్చిన వెంటనే వీళ్లకు గుండె జల్లుమంది. చిల్ కోసం వెళ్లిన ఎమ్మెల్యేలు తక్షణమే తిరుగు ప్రయాణమయ్యారు. తాజాగా జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. పార్టీ పరిస్థితులు బలపడే సమయమిదని, ప్రతి ఒక్కరూ గ్రౌండ్ లో ఉండాలని చెప్పారు. ప్రజలు మద్దతు అవసరమైన ఈ కీలక సమయంలో విదేశీ పర్యటనలు టాలరేటబుల్ కాదని హెచ్చరించారు. ప్రజల నమ్మకాన్ని కోల్పోతే ఓట్లు కాదు టాటా చెబుతారని గట్టిగా సూచించారు. ఈ వార్నింగ్ అందరికీ స్పష్టమవడంతో ముందుగా వెళ్లిన ఎమ్మెల్యేలు కూడా తమ ప్రయాణాన్ని అర్ధాంతరంగా ముగించి తిరిగి వచ్చేశారు. ఇదే అంశంపై అధికార వైసీపీ కూడా స్పందించి టీడీపీ పాలన బలహీనంగా మారిందని ముఖ్యమంత్రి తెలిపే ముందే ఎమ్మెల్యేలు అమెరికా వెళ్లిపోయారనడం ఆయనపై నమ్మకాన్ని లోపం ఉందని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పార్టీ శాసనసభ్యులపై చంద్రబాబు నియంత్రణ కోల్పోతున్నారని విమర్శలు చేశారు. మొత్తానికి ఈ వ్యవహారం టీడీపీ వర్గాల్లో పెద్ద చర్చానీయాంశంగా మారింది. ఇకపై ఎమ్మెల్యేలు తమ పనుల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తానా ఆట వేడుకలో రాజకీయ రుచిని అందించాలనుకున్న టీడీపీ నేతలు చివరకు చంద్రబాబు వర్ణించిన గ్రౌండ్ వర్క్ గమ్యాన్ని మళ్లీ చేరుకోవాల్సి వచ్చింది. ఏపీ రాజకీయాల్లో మరోసారి చంద్రబాబు స్టైల్ ఆఫ్ వార్నింగ్ చర్చానీయాంశమవుతోంది.